ఫ్రెండ్స్, ఏపీడిఎస్సికి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఏపీపీఎస్సికి సంబంధించి గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ పోస్టులకు సంబంధించి గడువును అయితే పెంచడం జరిగింది. దాని గురించి కూడా క్లియర్ అండ్ కట్గా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. డిఎస్సిలో గందరగోళం, దీని గురించి కూడా క్లియర్ అండ్ కట్గా మనకి ఈనాడు న్యూస్ పేపర్లో న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. అప్పుడే ఎక్కువ మందికి తెలుస్తుంది ఈ విషయం అనేది. ఓకే, మనకి ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి డిఎస్సి పరీక్ష కేంద్రాల ఎదుట ఆందోళన అనే మెయిన్ టైటిల్తో మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. ఆలస్యం, గుర్తింపు కార్డులు లేని పలు చోట్ల పరీక్షకు అనుమతి నిరాకరణ అని చెప్పేసి ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. డిఎస్సి ఎస్జిటి పరీక్షల కోసం వచ్చిన సుమారు 80 మందిని ఆలస్యం, అదేవిధంగా గుర్తింపు కార్డు లేకపోవడం లాంటి కారణాల వల్ల పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించలేదని చెప్పేసి మనకి ఒక పాయింట్ అయితే తెలుస్తుంది. అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు కేంద్రాల ఎదుట ఆందోళన చేశారు. దీంతో చిత్తూరు జిల్లా తిరుపతి పరిధిలో ఉన్న చేర్లోపల్లి అయాన్ డివిజన్ జోన్, రామిరెడ్డిపల్లిలోని అయాన్ డివిజన్ జోన్ కేంద్రాల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని చెప్పేసి మనకు ఒక పాయింట్ అయితే క్లియర్గా పబ్లిష్ చేశారు. చివరకు పోలీసులు వచ్చి అభ్యర్థులకు సర్ది చెప్పి పంపించారని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. ఉదయం 8:45 అదేవిధంగా మధ్యాహ్నం 1:45 అభ్యర్థులు హాజరైతేనే అనుమతిస్తారని అధికారులు ఆయా కేంద్రాల వద్ద ప్రచారం చేశారు. తాము 8:45 కంటే ముందుగానే వచ్చిన రామిరెడ్డిపల్లి కేంద్రాల వద్ద ఉన్న అధికారులు ఇతరులతో మాట్లాడుకుంటూ తమను లోనికి అనుమతించలేదంటూ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్ష కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నామని, తాము నిరీక్షణ విఫలమైందని వాపోతున్నారు. దీనిపై తిరుపతి ఉప విద్యాశాఖ అధికారి ఇన్ఛార్జ్ అధికారి విజయేంద్రరావును వివరణ కోరగా అభ్యర్థులను అధికారులెవరూ ఆపలేదని బదులిచ్చారు. కొందరు సరైన గుర్తింపు కార్డు తెచ్చుకోలేదని, అలాంటి వారిని మాత్రమే అనుమతించలేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి మనకి న్యూస్ ఆర్టికల్ అయితే ఈ విధంగా ఉంది. విశాఖ నగర పరిధిలో పిఎం పాలెం సాంకేతిక ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష కేంద్రానికి వచ్చిన తూర్పుగోదావరి జిల్లా అన్నవరంకు చెందిన బి హేమలత కుమారి, విజయనగరం జిల్లా మురళీధర్లు ముందే వచ్చినప్పటికీ గుర్తింపు కార్డు తీసుకురాలేని కారణంగా వారిని పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించలేదు. ఇక్కడ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎవరైతే ఎస్జిటి పరీక్ష రాస్తున్నారో వాళ్ళు తప్పకుండా పరీక్ష కేంద్రాలకు 1 గంట ముందైతే చేరుకోవాలి. ఏదో ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డు అయితే మీ దగ్గర ఉండాలి. అది ఆధార్ కార్డు అయినా పర్వాలేదు, లేదా స్టూడెంట్ ఐడి కార్డ్, ఏదో ఒక ఒరిజినల్ ఐడెంటిటీ కార్డు అని చెప్పేసి మనకి హాల్ టికెట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఐడెంటిటీ కార్డులు లేని వారిని అనుమతించలేదని చెప్పేసి మనకు ఒక పాయింట్ అయితే క్లియర్గా ఇక్కడ పబ్లిష్ చేయడం జరిగింది. మీరు ఎక్కడైతే చెక్ చేయొచ్చు. అనంతపురం చరవాణిలో ఆధార్ పత్రాలు చూపినా ఇప్పటికే సమయం మించిపోవడంతో అనుమతి నిరాకరించారు. కొమ్మాది చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో గుంటూరు జిల్లాకు చెందిన పల్లా ఉమాదేవి, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా తుని ప్రాంతానికి చెందిన కాకార నానాజీలకు గుర్తింపు కార్డులు లేని కారణంగా పరీక్షకు అనుమతించలేదని చెప్పేసి మనకు ఒక పాయింట్ అయితే క్లియర్గా పబ్లిష్ చేశారు. మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు. డిఎస్సి తొలి రోజు పరీక్షలు ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 81.11% మంది హాజరు. 2 సెషన్లలో పరీక్షలు. రాజమండ్రిలో అభ్యర్థుల బైటైంపు అని చెప్పేసి మనకు ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సెకండరీ గ్రేడ్ టీచర్, ఎస్జిటి, స్పెషల్ స్కూల్స్ టీచర్లకు సంబంధించి డిఎస్సి 2018 పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 31 వరకు జరగనున్నాయని చెప్పేసి కూడా మన అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం జరుగుతున్న ఎస్జిటి పరీక్షల్లో గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. దానికి సంబంధించి మనకి ఈనాడు న్యూస్ పేపర్లో కూడా న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. ఎస్జిటి పరీక్షలు ఇంకా 7 రోజుల పాటు జరగనున్నాయి. స్పెషల్ స్కూల్స్ టీచర్ పరీక్షలు 2 రోజుల పాటు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 123 ఆన్లైన్ పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 3,45,114 మంది ఎస్జిటి, 866 మంది స్పెషల్ స్కూల్స్ టీచర్ పరీక్షలకు నమోదు చేసుకున్నారు. రాజమండ్రిలో ఓ పరీక్ష కేంద్రం వద్దకు కొంతమంది అభ్యర్థులు పరీక్ష ప్రారంభమైన తర్వాత రావడంతో వారిని సంబంధిత సిబ్బంది లోనకు వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు సిబ్బందికి అభ్యర్థులకి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుందని చెప్పేసి కూడా ఒక పాయింట్ అయితే మనకి పబ్లిష్ చేయడం జరిగింది. అభ్యర్థులు ఎంత బతిమాలినా సిబ్బంది పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించలేకపోవడంతో గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మొదటి సెషన్ పరీక్షకు 23,596 మందికి 18,696 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. అంటే 79.23% మంది పరీక్షలకు
హాజరై పరీక్ష రాశారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అదేవిధంగా మధ్యాహ్నం సెషన్ చూసినట్లయితే 22,588 మంది అభ్యర్థులకు 18,766 మంది అంటే 83.8% హాజరు శాతంగా నమోదైందని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. హైదరాబాద్లో మొత్తం 3,999 మందికి 2,537 మంది హాజరయ్యారు. చెన్నైలో డిఎస్సి హెచ్జిటి పరీక్షకు హాజరైన అభ్యర్థులు 100 మందికి 42 మంది, బెంగళూరులో 200 మందికి 113 మంది అభ్యర్థులైతే హాజరయ్యారు. ఇంకా ఒడిశా బెర్హాంపూర్ పరీక్ష కేంద్రాలకు 1000 మందికి 548 మంది అభ్యర్థులు హాజరయ్యారు. దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా పబ్లిష్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఒరిజినల్ ఐడెంటిటీ కార్డ్, డిఎస్సి హాల్ టికెట్తో పాటుగా ఎస్జిటి అభ్యర్థులు 1 గంట ముందు పరీక్ష కేంద్రానికి ఖచ్చితంగా చేరుకోవాలి. లేకపోతే పరీక్ష కేంద్రాలకు అనుమతించారని చెప్పేసి మనకి మంత్రి గంటా శ్రీనివాస్ గారు ఒక ఖచ్చితమైన ప్రకటన విడుదల చేయకపోవడం వల్లనే ఇటువంటి గందరగోళ పరిస్థితులు మనకి అక్కడక్కడ తలెత్తడం జరిగింది. ఫ్రెండ్స్, ఎస్జిటికి సంబంధించి ఇప్పటి వరకు జరిగిన హైయెస్ట్ మార్క్స్ ఎంత ఏంటని చెప్పేసి మనకి చాలామంది అయితే అడుగుతున్నారు. మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గుంటూరు 86 మార్కులు, అనంతపురం 87 మార్కులు, విశాఖపట్నం 90 మార్కులు, కర్నూలు 89 మార్కులు, తూర్పుగోదావరి జిల్లా 87 మార్కులు. మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం శ్రీకాకుళం వచ్చేసరికి 79.5, గుంటూరు 86 మార్కులు. ఈ విధంగా మనకి మార్కులు అయితే వచ్చినట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంకా ఇప్పటికే చాలామంది ఎస్జిటి అభ్యర్థులు పరీక్ష అయితే రాసి ఉన్నారు. ఎవరైతే పరీక్ష రాసి ఉన్నారో వాళ్ళందరూ ఈ వీడియో కింద మీ మార్కులని మీ జిల్లాని అయితే కామెంట్ చేయండి. తప్పకుండా ఎవరికి ఎన్నెన్ని మార్కులు వస్తున్నాయి అనేది తెలుసుకునేందుకు మీకు ఉపయోగపడుతుంది. ఇంకా చాలా ఎక్కువ మంది టెట్ వెయిటేజ్ ఏ విధంగా తీసుకుంటారు, టెట్ పరీక్ష క్వాలిఫై కాని అభ్యర్థుల వెయిటేజ్ ఏ విధంగా తీసుకుంటారు ఏంటని చెప్పేసి ప్రశ్నలు అయితే అడుగుతూ ఉన్నారు కామెంట్ బాక్స్లో. మనం చూసినట్లయితే ఎవరైతే ఎస్జిటి అభ్యర్థులు డిఈడి చదివిన అభ్యర్థులు టెట్లో క్వాలిఫై ఉన్నారు ఎస్జిటికి సంబంధించి పేపర్ 1, అయితే వీళ్ళకి టెట్ కమ్ టీఆర్టీ 100 మార్కులకి జరుగుతుంది కదా. ఈ 100 మార్కులకి జరిగిన ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు ఈ ఎగ్జామ్లో కానీ వచ్చినట్లయితే ఈ 100 మార్కులకి వెయిటేజీ కట్టి 20% వెయిటేజీ తీయడం జరుగుతుంది. లేకపోతే టెట్లో ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే ఆ టెట్లో వెయిటేజీని కలపడం జరుగుతుంది. ఓకే, ఇంకా ఎవరైతే టెట్ రాయని బీఈడి అభ్యర్థులు కానివ్వండి, టెట్ క్వాలిఫై కానీ డిఈడి అభ్యర్థులకు కానివ్వండి, ఈ టెట్ కమ్ టీఆర్టీలో వెయిటేజీని పర్సంటేజ్గా తీసుకోవడం జరుగుతుంది, 20%. ఓకే ఫ్రెండ్స్, మీ డౌట్ అయితే క్లారిఫై ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. 80 మార్కులు ప్లస్ మనకి టెట్ వెయిటేజీ ఉంటే ఆ టెట్ వెయిటేజీ 20% తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైతే టెట్ రాయని టెట్ క్వాలిఫై కానీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకైతే ఫర్ ఎగ్జాంపుల్గా 100 మార్కులకి 80 మార్కులు వచ్చినట్లయితే ఆ 80 మార్కులకి వెయిటేజీ కట్టి 20% అనేది తీయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఏ జిల్లాకి హైయెస్ట్ మార్క్స్ అనేది ఇంకా మనకి అఫీషియల్గా అయితే పబ్లిష్ చేయలేదు. 13 జిల్లాలకు సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తే తప్పకుండా మన ఛానల్ ద్వారా మీకు అయితే ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి ఏపీపీఎస్సీ నుంచి ఏదైతే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ఉందో దానికి సంబంధించి మనకి పంచాయతీ సెక్రటరీ గ్రూప్ 3 దరఖాస్తుల గడువునైతే పొడిగించింది. పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శుల పోస్టుల దరఖాస్తుల సమర్పణ గడువు ఈ నెల జనవరి 26 వరకు పొడిగించినట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ వెల్లడించారు. ఈ పరీక్షలు ఆన్లైన్లో, ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 25 అర్ధరాత్రితో ముగియనుందన్నారు. హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తుల గడువు ఫిబ్రవరి 2 వరకు పొడిగించారు. ఈ పోస్టుల పరీక్షల ఫీజు ఫిబ్రవరి 1 అర్ధరాత్రి లోపుగా చెల్లించాలని సూచించారు. గ్రూప్ 3 కేటగిరీలోని పంచాయతీ కార్యదర్శుల పోస్టుల దరఖాస్తుల అధిక శాతం మంది అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండడం వల్ల ఒక్కసారిగా దరఖాస్తుల సమర్పణకు ప్రయత్నించడంతో సర్వర్లపై భారం పడి మొరాయించాయని చెప్పేసి మనకు ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. 3 రోజులుగా వెబ్సైట్ ఓపెన్ కాకపోవడంపై ఓపెన్ అయిన దరఖాస్తులు అప్లోడ్ కాకపోవడంతో తదితర సమస్యలతో వేలాది మంది అభ్యర్థులు దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఏపీపీఎస్సీ పరీక్షల సమయాన్ని గడువును పొడిగిస్తూ మనకి ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఏపీపీఎస్సీ పంచాయతీ కార్యదర్శి గ్రూప్ 3 పోస్ట్కి ఇంకా దరఖాస్తులు అయితే చేసుకోలేదో ఖచ్చితంగా మీరు దరఖాస్తులు అయితే చేసుకోండి. దీనికి సంబంధించి ఎనీ డిగ్రీ, మీరు ఏ డిగ్రీ చేసి ఉన్నా సరే అర్హులు. అది బీకామ్, బీఎస్సీ, బీఏ ఈ విధంగా మీరు ఏ డిగ్రీ చేసినా అర్హులే అని చెప్పేసి కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో.
ఒక నోటిఫికేషన్ గురించి కూడా క్లియర్గా వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. సిలబస్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ బిట్స్ కూడా అప్లోడ్ చేస్తాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఉంటే తప్పకుండా వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. Caught in the crossfire.